రేపల్లి నియోజకవర్గంలో రైతుల యొక్క కష్టాలు, ఇక్కట్లు, బాధలు, వ్యతలు, వ్యవసాయం చేసుకునే రేటుకి కన్నీళ్లు తప్ప వేరే లేకుండా పోయినటువంటి పరిస్థితిని గమనించి వారిని ఓదార్చాలని, వారిలో మేము కూడా ఒకళ్ళుగా ఉంటామని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గణేష్ గారి నేతృత్వంలో ఇక్కడ రావటం జరిగింది. నిజంగా రైతులతో పంట పడిపోయిన పంట చూసాం. అక్కడికి వచ్చి రైతు కన్నీళ్లు పెట్టుకున్నాయా, పంట పడిపోయింది, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పంట పడిపోతే వెంటనే వచ్చి ఈ క్రాప్ చేసినటువంటి వాళ్ళు వచ్చి పంట నష్టపోయిందని చెప్పేసి ఆ రైతును ఆదుకోవటానికి పంట నష్టపరిహారానికి సంబంధించి రాసుకుని వెళ్ళేవాళ్ళు. వెంటనే డబ్బులు వచ్చాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. అదే కాకుండా పండిన పంటలో కూడా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 40 బస్తాలు, 45 బస్తాలు, 48 బస్తాలు వచ్చే ఎకరానికి ఈరోజు 28 బస్తాల లోపే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల పూర్తిగా నష్టపోయామని ఒక రైతు గగ్గోలు పెడతా ఉంటే ఇప్పుడే ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ రైతు చెప్తా ఉన్నాడు, అయా పంట పండింది, కొనే నాదుడు లేడు, పలుకురించే నాదుడు లేడు. ఒక ప్రక్క ఏమో సంబంధిత మంత్రి, సంబంధిత ముఖ్యమంత్రి ఏమో ఏ రైతు నష్టపోడు, మేము ఫోన్ చేస్తే వచ్చేస్తాము, మెసేజ్ పెడితే వస్తాము, కొంటామని చెప్తా ఉన్నారు. మమ్మల్ని పలకరించేవాళ్ళు లేకపోగా మేము పండిన పంట దళారీల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. దళారీలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు కొంటాకి వాళ్ళు చాలా తక్కువ ధరకి కొంటా ఉన్నారు, నష్టపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము బస్తా 2000కి అమ్ముకున్నామయ్యా, ఈరోజు 1300 కూడా దిక్కు లేదు. వాళ్ళేమో తేమ %, 20%, 25% కొంటామన్నారయ్యా, అసలు వచ్చే నాదుడే లేడని చెప్తా ఉన్నారు. అంటే రైతు పూర్తిగా ప్రభుత్వం చేతిలో నలిగిపోయి ప్రభుత్వం కొనకుండా ఎక్కడా వ్యవసాయదారుని పట్టించుకునే పరిస్థితిలో లేదని వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకునే రైతును ఆదుకుంటామని ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 13,500 రూపాయలు ఇచ్చి వ్యవసాయానికి రైతును సమాయత్తం చేశాం. ఏ ఊర్లోనే ఆ ఊర్లో ఆర్బీకేలు పెట్టాం. ఏ రైతు ఏ వంగడం వేసుకోవాలో, దానికి ఎలాంటి ఎరువులు వేయాలో, ఎలా దిగుబడి పెరుగుతుందో ఆ రైతు పండిన పంటను కొనే విధానాన్ని ప్రస్ఫుటంగా రైతులకి కళ్ళకు అద్దం పట్టే విధంగా కొన్నాం. కొంటమే కాదు, ఎప్పుడు ధాన్యం వస్తే, ప్యాడీ వస్తే, ఏ పంట వచ్చినా ఈ క్రాప్ ద్వారా ఎంత విస్తీర్ణం వేశారు, ఎంత దిగుబడి వస్తూ ఉంది, ఎన్ని బ్యాగులు కొనాల్సి వస్తుంది, ఎలా కొనాలి, తక్షణమే వచ్చి యంత్రాంగం అంతా వాలి ఏ రైతు నష్టపోకుండా చివరికి కొన్నటువంటి ధాన్యం ప్రస్ఫుటంగా ఒక్క పైసా కూడా నష్టపోకుండా మేము ప్రత్యేకంగా ఆర్బీకేల ద్వారా కొని ఒకళ్ళ రైతులకి గోని సంచులతో పాటు, ట్రాన్స్పోర్ట్తో పాటు హమాలీ కూలీలు కూడా ఇచ్చి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధిత మంత్రులు కానీ ఏమైపోయారని అడుగుతా ఉన్నాం. ఎందుకు రైతును ఆదుకోలేకపోతా ఉన్నారు? స్వయాన పూర్తిగా వ్యవసాయం దండగా అన్న మీ ఆలోచన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టే రైతుని గాలికి వదిలేశారని చెప్తా ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టింది. రైతుకు అండగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలిపిచ్చి రేపు 13వ తారీఖు ఉదయం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇచ్చి ఆయా రైతును ఆదుకోండి. చంద్రబాబు గారు మీరు చెప్పిన 20,000 రూపాయలు వ్యవసాయ తరుణంలో ఇస్తాను, పంట నష్టం, పంటకు సంబంధించి డబ్బులు ఇవ్వండి, రైతును ఆదుకోండి, ప్రస్ఫుటంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో కొనండి, ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు నష్టపోతే రైతు కన్నీరు వృధా పోవు.
అవి తప్పకుండా మీకు తగులుతాయి. కాబట్టి రైతును ఆదుకోవటంలో తెలుగుదేశం అధికారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఎక్కడైనా కళ్ళు తెరవండి. రైతుని, కౌలు రైతుని, కూలి రైతుని, పేదవాడిని, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని దండుగలాగా చూడొద్దు, వ్యవసాయాన్ని పండుగలాగా చూడమని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి రైతు ఔత్సాహికంగా ప్రతి వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వండి. రైతుకి చేదోడుగా ఉందాం. భారతదేశ వ్యాప్తంగా రైతు సమస్యల మీద అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి మొక్కు ఓని దీక్షతో పనిచేయించినటువంటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తుకు తెచ్చుకుందాం. ఆయన కోణంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తుకు తెచ్చుకుందాం. ఈరోజు ఆ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు, నక్కకు నాగలోకానికి తేడా ఉంది. అందుకనే రైతులను ఆదుకుంటాం, రైతుకు అండగా ఉంటాం. రేపు 13వ తారీఖున అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కదం తొక్కుతాం. రైతుకు అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. తక్షణమే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే విధంగా రైతును ఆదుకొని పండిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి దాన్ని ఇన్వాల్వ్ చేసి రైతు సంక్షేమానికి బీటలు వేయకుండా బాటలు వేయమని మీకు తెలియపరుస్తూ ఉన్నా. లేదంటే మరి కొసరకు అడుగుతూ ఉన్నారు మీరు. రైతు రబీ పంటకు సంబంధించి వ్యవసాయ తరుణంలో మీరు ఇస్తారన్న 20,000 అటకెక్కినాయి. మేము ఆ రోజు 13,500 రూపాయలు ఇస్తూ ఉంటే మీరేందా ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తున్నారు. ఎస్, మీరు ఇస్తానంది కేంద్ర ప్రభుత్వం 6,000 కాకుండా 20,000 ఇస్తున్నారు. ఏమైపోయినాయి? ఏ విత్తనాలు ఏమైపోయి? నాణ్యమైన విత్తనాలు, సరసమైన ధరలు, ఎరువులు, పంట పండే రైతుకి ధైర్యంగా ఊళ్ళలోనే ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఆర్బీకేల్లో పెట్టి వ్యవసాయం చేయించిన ఘనత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. అందుకనే వ్యవసాయానికి పూర్తిగా అటకెక్కించిన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనతో మమ్మల్ని పూర్తిగా సమాయత్తం చేస్తాం. మినిట్ టు మినిట్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. నేను ప్రతి పూటకు 3 సార్లు మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలాంటి ఆదేశాలు వచ్చినాయి. రైతు కోసం, రైతుకు వెన్నుదన్నుగా నిలబడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకుఠిత దీక్షతో ఉంది. దానిలో కూడా పత్రికా విలేకరులుగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా పూర్తిగా సహాయ సహకారాలు ఇవ్వాలని మీ అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తాం.